సో ఎస్ బేసిక్గా అందరూ ట్రైలర్ చూసిన తర్వాత మీ ఇద్దరి మధ్య కెమిస్ట్రీ గురించి మాట్లాడుకుంటున్నారు. అంటే చాలా ప్యూర్గా సంహౌ లవ్లీగా అనిపిస్తుంది అనమాట మీ ఇద్దరి కాంబినేషన్, డైలాగ్స్ కానీ సీన్స్ కానీ. అండ్ ఐ థింక్ సిచ్యువేషనల్ గానే వస్తుంది కదా కెమిస్ట్రీ అనేది డెఫినెట్గా. బట్ ఫస్ట్ టైం సెట్స్ మీదకి వెళ్ళి అండ్ మీరు ఇలాంటి ఒక మంచి బ్యూటిఫుల్ సీన్స్ చేసినప్పుడు కెమిస్ట్రీ ఎలా వర్కౌట్ చేశారు? అండ్ బేసిక్గా మీ ఇద్దరి మధ్య కాన్వర్జేషన్ ఎలా ఉంటుంది వెన్ యూఆర్ డూయింగ్ సమ్ దిస్ రొమాంటిక్ లవ్ సీన్స్ అండ్ ఆల్? అక్కడ ఆ షార్ట్ లో వెళ్ళిన తర్వాత వి బోత్ జస్ట్ టాక్ లైక్ వైశాలి అండ్ హిమ్. అక్కడ వెళ్ళిన తర్వాత సాయి పల్లవి ఏదో చెప్తుంది, శర్వా గారు ఏదో చెప్తున్నారు, అలా ఉండకుండా లిసన్ ఐల్ కమ్ హియర్, హగ్ యూ లైక్ దిస్, ఓకే దట్ టైమ్ యూ హిట్ మై హెడ్ లైక్ దిస్, టేక్ మై బ్యాగ్. సో అక్కడ కాన్వర్జేషన్ అలానే ఉంటుంది. స్టార్ట్ నుంచి మీరు ఇలా చేస్తారా, ఇలా చేయొచ్చా, అలా నువ్వు ఇలా చేయి నేను చేస్తాను, then we'll do that shot, then I'll say you carry me and go now. Okay. I'll carry you and go, drop it, I'll tickle you. So we used to grow with that. It'll be very natural. Organic గా అది అక్కడ ప్లాన్ చేసి ఇలా చేయాలి అలా ఉండకుండా we just did ఆ ఫ్లో లో ఏం వచ్చిందో. Sometimes నాకు తెలీదు తను ఏం చేస్తారు అని. All this was shot very spontaneously. Okay. In shot especially, I was shocked when I went and saw it on the monitor. Okay. ఎందుకంటే ఆ షాట్ లో ఏం జరిగింది నాకు తెలీదు. నేను అక్కడ వెళ్ళి ఏదో జరిగింది, నేను ఇక్కడ వెళ్ళి చూడాలి ఏం జరిగిందని. I called my mom and we were looking at this particular scene. So to that level, we both were. చాలా నాన్ ఓకే టేక్స్ ఉంటాయి. సడన్ గా నేను కిస్ పెట్టాను, లేదు అందుకే నాకు తెలీదు. నేను అక్కడ షార్ట్ లో ఏదో జరిగింది అయిపోయింది, అక్కడ వెళ్ళి షార్ట్ లో చూసినాడు, వెన్ డిడ్ యూ డూ దిస్, ఎప్పుడు యూ కిస్డ్ మీ, నాకు తెలీదే. వాట్ పల్లవి ఆంటీ యూ సా ను ఆంటీ, సో హీల్ టాక్ టు మై మామ్. సో టు దట్ లెవెల్ విల్ బి ఇన్ దట్ షార్ట్ వేర్ ఐ హావ్ టు కమ్ అవుట్ అండ్ సీ ఇట్ as Sai Pallavi and okay you actually did that. Even he does that. At times I'll do something and he'll be like, oh okay. ఇన్స్టెంట్ గా తనేదో రియాక్ట్ అవుతుంది మళ్ళీ. సో బేసిక్లీ ప్లాన్ చేసుకుని చేసింది ఏం కాదు. ఇంతకీ డైరెక్టర్ గారి రియాక్షన్ ఏంటి? డైరెక్ట్ రియాక్షన్ ఏంటంటే మా మూమెంట్స్ ఎక్కడ క్యాప్చర్ చేయాలి, ఎలా క్యాప్చర్ చేయాలని టెన్షన్ లో పాపం ఆయన. అవునా? సో ఎప్పుడు వచ్చి ఇలా చెయ్యి అని చెప్తే వచ్చే సీన్లు కాదు. సో బేసిక్లీ మమ్మల్ని వదిలేసి అక్కడ తను ఎలా క్యాప్చర్ చేసుకుందాం అని చాలా కష్టపడ్డాడు ఫస్ట్ 1 week. అందుకే అంత మ్యాజికల్ గా ఉన్నాయి కొన్ని మూమెంట్స్. సీరియస్ గా అంటే అదేదో ప్లాన్ చేసి ఫోర్స్డ్ గా లేకుండా చాలా ప్యూర్ గా అనిపిస్తున్నాయి ఎమోషన్. యా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.